రానున్న రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం భరతం పడతారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్, బీసీ రిజర్వేషన్ ఇవ్వకుండా ఆ నెపాన్ని బీజేపీపై నెట్టేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని రామచంద్రరావు అన్నారు. ఈ మేరకు తెలంగాణ విమోచన దినోత్సవ పోస్టర్ విడుదల చేశారు. కామారెడ్డి డిక్లరేషను, మళ్ళీ బీసీ రిజర్వేషన్లు ఇవన్నీ తెర మీద తీసుకొచ్చి వాళ్ళు వైఫల్యం చెందారని చెప్పేసి ఒప్పుకోకుండా భారతీయ జనతా పార్టీపై ఆ నెపం దోయాలని ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రమే బాధ్యత, బీజేపీదే బాధ్యత చెప్తా ఉన్నారు. నిజంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీ సామాజిక వర్గానికి 42% రిజర్వేషన్ ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉంటే న్యాయపరమైనటువంటి ఒక ప్రక్రియలోనే వీళ్ళు చిత్తశుద్ధి చూపెట్టేవాళ్ళు. ఏ రోజైతే 42% మీరు ఇస్తారో అప్పుడే మీకు కామారెడ్డి గడ్డ మీద మాట్లాడే అధికారం ఉంది, అప్పటి వరకు లేదని చెప్పేసి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చెప్తాను. కాబట్టి ఒక తుగ్లక్ వ్యవహారాలు చేయకూడదు. ప్రభుత్వం పరిపాలన అవుతుందో ఇది తుగ్లక్ కన్నా వరస్ట్ పరిపాలన అయిపోయింది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం.